హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఆకుకూర పప్పు చేయడం నేర్చుకుందాం. ఇది వాము ఆకు, వామ్ ఆయిల్ అంటారు కదా, ఆ ఆకు మాటిది. ఇది గొంతుకి చాలా మంచిది. దీంతో పప్పు చేయడం ఎలాగో చూపిస్తాను మీకు. చూడండి, వాము ఆకు ఇది. ఈ వాము ఆకుని చక్కటి ఆకులు ఒక 15-20 ఆకులు కోసుకుని నీటితోటి శుభ్రం చేసుకోండి. ఈ ఆకుల్ని 15-20 అయితే సరిపోతాయి. లేదంటే ఇంట్లో మనుషులను బట్టి కొద్దిగా ఎక్కువగా కూడా కోసుకోవచ్చు. ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది కోస్తుంటేనే మనకి మంచి వాసన వస్తుంది, వాము వాసన. అది చాలా బాగుంటుంది. కొంతమంది ఆకు అలా జోబులో పెట్టుకుని అప్పుడప్పుడు వాసన కూడా చూసుకుంటారు. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసి ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోను కొద్దిగా చింతపండు తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోండి. తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. మనం కందిపప్పు శుభ్రంగా కడుక్కొని మనకి ఎంత కావాలో చూసుకుని అంత పప్పు కూడా ఉడకబెట్టుకోవాలి. చింతపండు కూడా నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. చింతపండు పప్పు ఉడుకుతుంది, చింతపండు నీళ్ళు అలా పక్కన పెట్టుకోండి. ఈ పప్పు ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పప్పు పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు తీసుకుని అందులో తాలింపు పెట్టుకోండి. ఎండుమిరపకాయలు తాలింపు, తర్వాత కావాలంటే వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా తాలింపు పెట్టుకుని అందులో ఈ ఉడికిన పప్పు, చింతపండు నీళ్ళు, తర్వాత వామాకు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, అవి కూడా ఈ 3 ఆ మూకుట్లో వేయండి. తగిన ఉప్పు కూడా వేసుకోండి. తాలింపు పెట్టిన తర్వాత చింతపండు పులుసు, పప్పు, తర్వాత వామాకు ముక్కలు వేసి కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కాసేపు పొయ్యి మీద మగ్గనివ్వండి. నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేయలేదు. వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు కూడా వేయలేదు. వేసుకుంటే బాగుంటుంది, పప్పు రుచిగా ఉంటుంది. ఇది వామాకు పప్పు మాటండి. ఇలాగా ఆ ఆకు ఉడికిన తర్వాత మనం పప్పు కలుపుకుంటే బాగుంటుంది. ఆకు ముందు వేసి అది కొంచెం ఉడికిన తర్వాత పప్పు వేసి మగ్గనివ్వండి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి వామాకు పప్పు రెడీ అవుతుంది. ఈ పప్పు అందులో కలిపేస్తామన్నమాట. కలిపేసిన తర్వాత కాసేపు మగ్గనిస్తే అది వామాకు పప్పు అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.